ప్రస్తుతం ఉన్నటువంటి యువకుల్లో మరొక సమస్య ఏమిటి? ప్రతి ఒక్కరూ కూడా నేను నా యొక్క ధార్మిక జ్ఞానాన్ని ప్రజలకు పంచుతానండి అని చెప్పేసి ముందు ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయరు. ఏదో 2-3 విషయాలు పై విషయాలు తెలుసుకొని నేను కూడా ప్రజల ముందుకు వెళ్ళాలి, అన్ని విషయాలు నేను చెప్పేయాలి అని ఆలోచనలు వెళ్ళిపోతున్నారు కొంతమంది. మరికొంతమంది ఏం చేస్తుంటారు అంటే వేరే తులనాత్మక అధ్యయనాలు చేస్తుంటారు. వీరికి ఖురాన్ గ్రంథం పట్ల సరైన అవగాహన ఉండదు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసుల పట్ల సరైన అవగాహన ఉండదు. కానీ ఇతర మత గ్రంథాలైనటువంటి బైబిల్ని చదివేస్తుంటారు, లేకపోతే భగవద్గీతని, వేదాల్ని అన్నిటినీ చదివేస్తూ ఉంటారు. వాటిలో నుంచి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలరు. కానీ ఖురాన్ నుంచి ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సరైనటువంటి సమాధానం తెలియదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల గురించి అడిగినా సరైనటువంటి విధంగా వారు సమాధానం చెప్పలేరు. సోదరులారా, సమాజంలో చూస్తుంటాము, అనేక మంది మేము దాయిలము అని చెప్పుకొని ముందుకు వెళ్తుంటారు. మీ సృష్టికర్త పేరేమిటి అంటే అల్లాహ్ అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యము చూడండి. మన సమాజంలో అనేక మంది మళ్ళీ వాళ్ళని దాయిలుగానే అనుకుంటుంటారు, మళ్ళీ వాళ్ళతో ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు. అనేక మంది వారిని అనుసరిస్తూ ఫాలో అవుతూ ఉంటారు కూడా. అల్లాహు సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. కుల్ హాజిహి సబీలి అదూ ఇలల్లాహ్ అలా బసీరతిన్ అనా వమనిత్తబాని వసుబ్హానల్లాహి వమా అనా మినల్ ముష్రికీన్. ఓ ప్రవక్త, నువ్వు వాళ్ళకు ఈ విధంగా చెప్పు, నా మార్గం అయితే ఇదే, నేను నా అనుయాయులు అంటే నన్ను అనుసరించేవారు పూర్తి అవగాహనతో దృఢ నమ్మకంతో అల్లా వైపునకు పిలుస్తున్నాము. అల్లా పరమ పవిత్రుడు, నేను అల్లాకు భాగస్వాముల్ని కల్పించే షిర్క్ చేసే వారిలోని వాడిని కాను. సుబ్హానల్లాహ్. ఒక దాయి అనే వ్యక్తి ప్రజలను అల్లా మార్గం వైపునకు పిలవాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానము తన దగ్గర ఉండాలి. అది జ్ఞానవంతుల దగ్గర నేర్చుకొని ఉండాలి. సోదరులారా, అలా కాకుండా పైన మిడిమిడి జ్ఞానంతో మనము ఈ సోషల్ మీడియాలోకి వచ్చేసాము అంటే అనేక రకాల అనర్థాలు జరుగుతుంటాయి, అనేక మంది అపమార్గంలోనికి వెళ్తుంటారు. కాబట్టి మనమందరము కూడా ఏ విషయాలైతే చెబుతున్నామో దాని పట్ల మనకు దృఢ నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి, బసీరత్ అనేది ఉండాలి. పూర్తిగా ఇస్లాం ఏం తెలియజేస్తుంది, మనము ఏ విధంగా ప్రజలకు సందేశం ఇవ్వాలి అనే అవగాహన మనకు ఉండాలి. ఇది కూడా ప్రస్తుత కాలంలో ఒక పెద్ద ఫిత్నాగా మన కళ్ళ ముందు కనబడుతుంది.